స్మితపూర్వం తు భాషతే. వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తిని ఉద్దేశించి అన్న మాటలు ఇవి. అంటే తానే ముందుగా ఎదుటి వ్యక్తిని నవ్వుతూ పలకరించటం రామచంద్రుని స్వభావం. 90 ఫలవంతమైన వసంతాలు పూర్తి చేసుకున్న వాగ్దేవి వరపుత్రులు ఆచార్య అయ్యగారి ప్రసన్న కుమార్ గారి ఆదర్శము, ఆరాధ్య దైవము ఆ రాముడే కనుక కాకుండా మహర్షి అనేకసార్లు రామాయణంలో స్తుతించిన వాక్ వైభవానికి నిలువెత్తు నిదర్శనం కనుక శ్రీమద్ రామాయణంలోని ఈ శ్లోకంతో ఈనాటి నవతీ ప్రసన్నం వేడుకలకు విశాఖ రసజ్ఞ వేదిక సహృదయులందరినీ సవినయంగా స్వాగతం పలుకుతోంది. పెద్దలు 3 రకాల రుణాల గురించి చెబుతారు. అవి దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. మరి ఆచార్య రుణం ఎలా తీర్చుకుంటాం? కొన్ని తరాలకు జ్ఞానజ్యోతిని వెలిగించి దిశానిర్దేశం చేసిన ఆచార్య ప్రసన్న కుమార్ గారి తీర్చుకోలేని రుణం కొంతైనా ఈ గురు పూజా మహోత్సవంతో తీర్చుకుందాం. మీకు చిన్న కథ, 70 ఏళ్ల క్రితం కథ. ఓ సాధకుడి శోధకుడి జీవనయానం. 1954 సంవత్సరంలో ఓ 20 సంవత్సరాల యువకుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వచ్చారు. ఆ యువకుడు పీజీ చేశారు, పిహెచ్డి చేశారు, ఫుల్ బ్రైట్ ఫెలో అయ్యారు, ఫుల్ ప్రొఫెసర్ అయ్యారు. సుమారు 7 దశాబ్దాల ఆయన సారస్వత సేవతో విద్యా వినీలాకాశ పాలపంతలో ఆయన ఒక ధృవతారగా వెలుగుతున్నారు. ఆ 20 ఏళ్ల యువకుడు ఈనాడు 90 వసంతాల ఆదర్శ పురుషుడని మీకు వేరే చెప్పక్కర్లేదు. విశాఖ ఈ సిటీ ఆఫ్ మై డెస్టినీ అంటారు ప్రసన్న కుమార్ గారు. ప్రొఫెసర్ ఏపీకే's umbilical cord is with Masula, his emotional and intellectual cord is with Vizag, but the unseen spiritual cord is with Lord Sri Rama. Andhra University is my second mother అంటారు ఆయన. ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడితే విలియం వర్డ్స్వర్త్ గుర్తొస్తాడు. విలియం వర్డ్స్వర్త్ నేచర్ గురించి అందమైన మాట చెప్తాడు. ది యాంకర్ ఆఫ్ మై ప్యూరెస్ట్ థాట్స్, ద నర్స్, ద గైడ్, ది గార్డియన్ ఆఫ్ మై హార్ట్ అండ్ సోల్, ఆఫ్ ఆల్ మై మోరల్ బీయింగ్. వాట్ నేచర్ ఈజ్ టు వర్డ్స్వర్త్, ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ టు ప్రొఫెసర్ ప్రసన్న కుమార్. Every human being or a society at large has a variety of needs: physical, emotional, intellectual and spiritual. Professor APK is one of the rarest and finest intellectuals to have contributed to all these dimensions equally well. Let's have a quick look at the man of many parts. First, as a teacher, starting his teaching career in 1957, he retired as rector of AU in 1995. A very fruitful career during which he authored 20 books, produced 25 PhDs, 15 MPhils, and earned the lifelong reverential love of thousands of disciples across disciplines. గురుత్వాకర్షణ శక్తి కన్నా గురువు ఆకర్షణ గొప్పది అన్న భావం. Students, scholars, colleagues and admirers used to literally gravitate to Professor APK. The other facet of Professor APK, as sports broadcaster and commentator, his contribution is numero uno. It was 1964 that he made his debut as a commentator from regional to international cricket, badminton and tennis. There can be a pause in cricket, but tennis cannot afford any pause. And of course, Dr. APK never needed a pause at all. He was simply relentless. And as an unrivaled columnist, he completed 60 years, popular for his Sports Parade, Dolphin Dairy, and his weekly columns in Deccan Chronicle since 2002. Center for Policy Studies, which he founded in 1995, is completing 30 years as a dauntless defender of democratic values and societal ethics. His contribution as president of Visakha Music Academy and as regional director of National Maritime Foundation was significant. అనేక విషయాలు చెప్పా.
చాలా ముఖ్యమైన విషయం ఆఖరికి ఉంచా. ఆచార్యుల వారు గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులు. ఎందరో ఋషితుల్యులు సద్గురువుల దివ్యాశీసులకు పాత్రులయ్యారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, సద్గురు శివానందమూర్తి గారు, భగవాన్ సత్యసాయి వారు, కంచి పీఠాధిపతులు. 1996లో విషయం, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఆశీపూర్వక ఆదేశానుసారము 1996లో భద్రాచలం రామాలయం మోడల్లోనే విశాఖ పిఠాపురం కాలనీలో 3 నెలల్లో రామాలయ నిర్మాణం చేయటంలో వారిది చాలా ప్రముఖమైన పాత్ర, విచ్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. మరి ఎలా సంభవం అయింది అంటే, మళ్ళీ తులసీదాస్ మాటల్లో దుర్గమ కాజ జగత్కే జైతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే అంటే రామచంద్రునితో మొదలుపెట్టి తులసీదాసు హనుమతో వారి పరిచయం కంక్లూడ్ చేయాలనుకున్నాను. Professor APK inherited a great tradition from family, teachers and spiritual gurus, and he evolved into a great tradition himself and a benchmark and brand for generations to emulate. ఇక ఈ సభ విషయానికి వస్తే, ఈనాటి ఈ వేడుకలు నిర్వహించడానికి ప్రసన్న కుమార్ గారు ఆమోదం పొందిన వెంటనే గౌరవనీయులు భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి మాన్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని కలిసి ఈ సభకు ముఖ్య అతిథిగా రమ్మని అభ్యర్థించాము. దయతో మా విన్నపము మన్నించిన వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు అర్పిస్తూ, వారి అనుమతితో చిన్న పరిచయం. అందరికీ తెలిసిన శ్రీ వెంకయ్యనాయుడు గారిని పరిచయం చేయటం, 4 మాటలు చెప్పడం పునశ్చరణ అవుతుందే కానీ చరివిత చరణం అవ్వదు. 1973-74లో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్షిప్ వారి నాయకత్వ లక్షణాలకు మొదటి నిదర్శనం. ప్రజా జీవితంలో సైద్ధాంతిక రాజకీయాలకు కట్టుబడి సామాన్య మానవుడి కోసం, రైతు కోసం, గ్రామీణాభివృద్ధి కోసం, ప్రతి భారతీయుడి అభ్యుదయం కోసం, దరిద్ర నారాయణుడి సేవ వారి జీవిత లక్ష్యంగా పోరాడుతున్న అలుపెరుగని విరామమెరుగని గళం శ్రీ వెంకయ్యనాయుడు గారు. 2 సార్లు శాసనసభకి, 4 సార్లు రాజ్యసభకి ఎన్నికైన శ్రీ వెంకయ్యనాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర మంత్రిగా, నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కేంద్ర హౌసింగ్ అండ్ పట్టణ పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార మంత్రిగా సేవలు అందించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా 2002-2004 మధ్య సేవలు అందించారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా 2017 నుంచి 2022 వరకు వారు దేశానికి సేవలు అందించారు. 2024లో వారిని భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో గౌరవించింది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మాటల్లో, ద లైఫ్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఈజ్ ఎ పర్ఫెక్ట్ గ్లిమ్స్ ఆఫ్ ది అమాల్గమేషన్ ఆఫ్ ఐడియాస్, విజన్ అండ్ పర్సనాలిటీ. భాషా గరిమ, వాక్పటిమ, భావ వ్యక్తీకరణ వారి బలం, అనర్గళం వారి వాగ్ధాటి, కార్యదీక్షతలో ఆయనే సాటి, మాతృదేశం అంటే పరమ భక్తి, మాతృభాష పేరు చెప్తే పరవశం, జనంతో మమేకం వారి హృదయ స్పందన, కొత్త తరానికి తన అనుభవ సారం, దిశానిర్దేశం. విద్యార్థి దశ నుండి విశాఖతో వారికి ఆత్మీయ అనుబంధం. ఆచార్య ప్రసన్న కుమార్ గారంటే ప్రత్యేక అభిమానం. మూర్తీభవించిన తెలుగుతనానికి ప్రతీక, ఆత్మగౌరవానికి అసలు శిశులైన చిరునామా. వారిని విశాఖ రసజ్ఞవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమ రూపశిల్పి డాక్టర్ జి రఘురామారావు గారు సగౌరవంగా వేదిక మీదకి తోడ్కుని రమ్మని ప్రార్థన. Dr. Kamampati Haribabu Garu, Honorable Governor of Mizoram. He hails from Prakasam district. He came to Visakhapatnam for his higher education, completed his BTech, MTech and PhD in control systems from Andhra University and served the university for 24 years till he joined active politics
As student leader, he participated in Jai Andhra movement in support of the creation of Andhra state. He represented Visakhapatnam 1 as MLA in 1999. He was elected to 16th Lok Sabha from Visakhapatnam parliamentary constituency in 2014. He served as BJP state president from 2014 to 2018. Sir, we are deeply beholden to you for consenting to come today's function as distinguished guest. May I humbly request Sri Haribabu Garu, may I also request Dr. Pedaveer Raju and Mr. Gopal to accompany him respectfully. I am now coming to the guests of honor. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వారిని పిలిచే ముందు రెండు మాటలు. కాలంతో జ్ఞాపకాలు స్వప్నాలుగా మారిపోతాయి, కానీ ఏపీకే అంకుల్తో గడిపిన విశాఖ రోజులు గుర్తుకొచ్చి స్వప్నాల్లాంటి జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రేమగా వర్ణించి ఏపీకే అంకుల్ మై వెల్విషర్ అని ఆర్టికల్ రాసి పంపి ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, former secretary, chief secretary, government of AP. He enjoyed the good fortune of completing his BA and MA political science from Sri Satya Sai Institute of Higher Learning. He was a gold medalist. In 1983, batch IAS officer, Sri L.V. Subramaniam headed practically all the administrative departments of Andhra Pradesh and always believed in one thing, that is leading by being an example, the Satya Sai way. As EO of TTD, he served in the name of the Lord. Sir, may I request you to adorn the chair and the dais as guest of honor. శ్రీమతి వైవి అనురాధ గారు అయ్యగారి ఆధ్యాత్మికత, భావ వ్యక్తీకరణకి, ముఖ్యంగా ఉత్తమ సంస్కారానికి అభిమాని. నాకు తెలిసిన మాస్టారు, మేడం రాసిన ఆర్టికల్ తాలూకా టైటిల్ ఇది. నాకు తెలిసిన మాస్టర్ మీద గౌరవంతో ఈ సభకు గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీమతి వైవి అనురాధ గారు 1993 IAS ఆఫీసర్. షీ హెల్డ్ సెవరల్ కీ పొజిషన్స్ దట్ ఇంక్లూడ్ కమిషనర్ ఎండోమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ముఖ్య విషయం, 2003-2006 మధ్యలో ఆవిడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా స్వామివారి 82వ జన్మదిన వేడుకలు స్వామివారి సేవగా భావించి నిర్వహించారు. భగవాన్ కృపకు పాత్రులయ్యారు. 2018లో ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో పదవి విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా అనేక స్పెషల్ అసైన్మెంట్స్ ప్రభుత్వం కోరిక మేరకు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని సవినయంగా Professor K.C. Reddy is former Chancellor of Rajiv Gandhi University of Knowledge Technologies in AP and also former Chairman of the AP State Council of Higher Education. He is an economist, researcher, teacher and education administrator, and he was instrumental in establishing RGUKT in 2008. He is a recipient of many awards and honors, including the President's Award for Innovation in Higher Education and Honorable D.Litt from Sweden. Sir. Professor V. Balmohan Das is former Vice Chancellor of Acharya Nagarjuna University, a retired professor of management studies, and he is a brand ambassador of Swachh Bharat for Visakhapatnam city and the president of Gandhi Center and a member of Society for Integrated Development Research.
He is an accomplished researcher, social worker, and administrator. మరి ఒక్క మాటే పరిచయ వాక్యంలో భాగంగా వేదిక మీద ఉన్న అందరికీ ప్రసన్న కుమార్ గారు గురువులు, గురుతుల్యులు. అది కాక అందరూ కూడా మా అందరికీ ఒక కామన్ డినామినేటర్ ఉంది. అది ప్రసన్న కుమార్ భాషలో సెకండ్ మదర్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడున్న అందరికీ కూడా. మే ఐ నౌ రిక్వెస్ట్ ది మ్యాన్ ఆఫ్ ద అవర్, ప్రొఫెసర్ ప్రసన్న కుమార్. మై ఫ్రెండ్ Gopal will accompany him reverentially. విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఇక ఈ కార్యక్రమ రూపశిల్పి డాక్టర్ రఘురామారావు గారి తొలి పలుకులు. సభకు నమస్కారం. గౌరవనీయులు, మనందరి ప్రియతమ నాయకులు, పూర్వ ఉపరాష్ట్రపతి, ఒక విధంగా చెప్పాలంటే ఆయన నెల్లూరు వాస్తవులైనా కూడా నాకు మడుకు వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం వాసనే అనిపిస్తుంది. అందువలన ఎందుకంటే మేము 60s 70sలో MBBS MD చేస్తున్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా చాలా యాక్టివ్గా విద్యార్థి నాయకుడి కింద ABVP కార్యక్రమాలు అనేక విశాఖపట్నంలో జరిగే అనేక ఉద్యమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మాకు ఆయన ఒక స్టార్ అట్రాక్షన్. ఆ రోజుల్లో ఎల్లమ్మ తోట అని పిలువబడేప్పుడు దసపల్లా హోటల్ ఉన్న చోట వెంకయ్యనాయుడు గారు, తెన్నేటి విశ్వనాథం గారు స్టేజ్ మీద ఉండి మాట్లాడుతుంటే మేమందరం సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోయి మీటింగ్ విని మళ్ళీ వెంకయ్యనాయుడు గారు స్పీచ్ అవగానే వెనక్కి వచ్చేసేవాళ్ళం. ఎందుకంటే ఇదంతా చెప్తున్నాను ఆ చనువుతోటే మిత్రుడు అశోక్ పట్టుకొని ఈ మా చిన్న వేదికకి వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా వస్తారా
అంటే అశోక్ తప్పకుండా వస్తారండి, నేను తీసుకెళ్తాను కదా అని తీసుకెళ్ళడం. ఆ విధంగా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రసన్న కుమార్ గారి 90వ జన్మదినోత్సవం విశాఖ రసజ్ఞ వేదిక మీదుగా మేము తలపెట్టాం సార్, మీరు ఎలాగైనా ముఖ్య అతిథి కింద రావాలి అంటే ఆయన వెంటనే పెద్ద మనసుతో మేష్ గారు, నాకు కూడా మేష్ గారు రండి, మీకు కూడా కాదు అని వెంటనే ఒప్పుకోవడం. ఈరోజు వచ్చి ఈ సభకి ఒక నిండుదనం, ఒక వన్నె తెచ్చినందుకు ముందుగా వెంకయ్యనాయుడు గారికి నమస్కారం చేస్తూ, అలాగే హరిబాబు గారు మన మనిషి, ఎప్పుడూ కూడా మనతో ఉంటారు. ఆయన కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కింద పనిచేసి ప్రసన్న కుమార్ గారు అంటే చాలా అభిమానం. ఆయన దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మీరు ఒక విశిష్ట అతిథి కింద మాకు ఈ సభకి రావాలన్నప్పుడు తప్పకుండా నేను వస్తానండి, మా మేష్ గారి మీటింగ్ నేనెందుకు రాను అని. ఈ విధంగా విశాఖ ప్రజలందరికీ కూడా పరోక్షంగా మేమందరం మేష్ గారు ఆచార్య ప్రసన్న కుమార్ గారి విద్యార్థులు కావండి, స్టూడెంట్స్ కాకపోయినా కూడా మేష్ గారిలో గొప్పతనం ఏమిటంటే ప్రసన్న కుమార్ గారిలో మీరు చాలా సభల్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆయన సభకి రాగానే ముందు వరుసలో అందరూ నిలబడి నమస్కారం పెట్టి మేష్ గారు బాగున్నారా అని. ఏ గ్రేట్ టీచర్ ఆల్వేజ్ ఇన్స్పైర్స్. అలాగా ఇన్స్పైర్ పొందిన మాలో ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఆయనకి డైరెక్ట్ స్టూడెంట్స్ కాకపోయినా కూడా నన్ను చాలామంది అడిగారు, ఏమిటండి మీరు ప్రసన్న కుమార్ గారి స్టూడెంట్స్ కాదు కదా, మీరెందుకు తలపెట్టారు ఈ ప్రోగ్రాము అని చాలామంది మా డాక్టర్లు మిత్రులు అడిగారు. అంటే అప్పుడు ఒకటే మాట అన్నాను, ఆయన విశాఖపట్నంకి గురువు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోనే ప్రొఫెసర్ కిందే ఆ 4 గోడల మధ్యనే ఉండిపోయి ఏవో పిల్లలకి పాఠాలు చెప్పడం కాకుండా ఊరి కోసం విశాఖపట్నం తన స్వస్థలం చేసుకొని అనేక కార్యక్రమాలు, అనేక సంస్థల్లో భాగస్వామి అయ్యి ఎన్నో సేవలు చేశారు. అవన్నీ ఆల్రెడీ మన ప్రయాగ సుబ్రహ్మణ్యం గారు చెప్పడం, మిగతా పెద్దలు కూడా చెప్తారు, నేను చెప్పండి. అలాంటి ఆచార్య ప్రసన్న కుమార్ గారికి కూడా నమస్కరిస్తూ, తర్వాత మన గౌరవ అతిథులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన మేష్ గారికి వలన ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్ దాకా వెళ్ళి పెద్ద పెద్ద పదవులన్నీ అలంకరించి చీఫ్ సెక్రటరీ కూడా చేసి ఆయన వెంటనే ఓకే అన్నారు. అలాగే అనురాధ గారు కూడా విశాఖపట్నం వాసి అయిపోయినందుకు ఆవిడకి కూడా మా అందరి తరఫున, విశాఖ ప్రజల తరఫున ఆవిడ చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలకు వస్తారు, ఆవిడకి నమస్కరిస్తూ, కేసీ రెడ్డి గారు మేష్ గారికి చాలా క్లోజ్ అసోసియేషను, ఆయనకు కూడా నమస్కరిస్తూ, ఇంకా బాలమోహన్ దాస్ గారు మా రసజ్ఞ వేదిక మెంబర్ కిందే అనుకుంటాం మేము ఎప్పుడు కూడా. మా ప్రోగ్రామ్స్కి ఎప్పుడు చనువు తీసుకొని ఈసారి ఈ మీటింగ్కి మీరు రావాలి, మీరు ఈ పుస్తకం ఆవిష్కరించాలి అంటే వెంటనే ఆయన ఒప్పుకుంటారు. ఆ విధంగా ఆయన కూడా ఇవాళ వచ్చారు, ఆయనకు కూడా నమస్కరిస్తూ, మీ అందరికీ ఇంత వచ్చినందుకు సభకి మీ అందరికీ కూడా ఒకసారి మా నమస్కరిస్తూ సభకి ఆహ్వానిస్తున్నాను. ఒక 2 మాటలు మా రసజ్ఞ వేదిక గురించి. తెలుగు భాష వైభవం, సౌరభాలను, తెలుగువారి సంస్కృతిని 10 మందికి, ముఖ్యంగా భావితరాల వాళ్ళకి అందజేయాలనే తపనతో ఈ విశాఖ రసజ్ఞ వేదిక ఒక 14 సంవత్సరాల క్రితం 2010లో స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు
మీ అందరి ఆదరాభిమానాలతో 150కి పైగా మేము వివిధ వినూత్న కార్యక్రమాలు చేయగలిగాం. అందులో అవధానాలు, సంగీత అవధానం, పుస్తక ఆవిష్కరణలు, ప్రముఖుల ప్రసంగాలు, సంగీత సాహిత్య గోష్ఠులు ఒకటే చాలా రకరకాలవి చేయగలిగాం. మెయిన్గా కొన్ని మరుగుపడిన కొన్ని పుస్తకాలని ప్రసన్న కుమార్ గారి లాంటి వారి దన్నుతో, వాళ్ళ సహకారంతో అవి కూడా ప్రచురించడం జరిగింది. ప్రముఖ తెలుగు రచయితలు శ్రీ కాళీపట్నం రామారావు గారి నవతీతరణం, గొల్లపూడి మారుతీరావు అశీతి పర్వం, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి సమక్షంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి వేడుకలు, ఇలాంటివి చాలామంది రచయితల జయంత్యోత్సవాలు మేము జరుపుకోవడం జరుగుతోంది. ప్రతి ఏటా రాచకొండ సాహితీ పురస్కారం జగదీశ్వరి ఫౌండేషన్ వారి సంగీత సాహిత్య అవార్డులు మా వేదిక మీదుగా ఇవ్వబడుతున్నాయి. ఇకపోతే ఈరోజు సభ గురించి మనందరికీ తెలుసు. ప్రసన్న కుమార్ గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మహానుభావులు అందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఆల్రెడీ ఈయన చెప్పారు. బట్ నేను ప్రసన్న కుమార్ గారికి ఎలా అట్రాక్ట్ అయ్యాను అంటే, స్టూడెంట్స్ డేస్ నుంచి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డేస్ నుంచి కూడా ప్రసన్న కుమార్ గారు ఏ సభలోనైనా మాట్లాడుతుంటే, అది స్కూల్ ఫంక్షన్ అవ్వచ్చు, కాలేజీ ఫంక్షన్ అవ్వచ్చు, యూనివర్సిటీ కాన్వకేషన్ అవ్వచ్చు, ఏ సభకి వెళ్ళినా కూడా ఆయన మాట్లాడే విధానం, ద చూజింగ్ ఆఫ్ వర్డ్స్, ఆ అక్షర సమయ పాలన, ఇవన్నీ ఒక సభలో ఎలా మాట్లాడాలి, ఒక పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడాలో ఆయన దగ్గర ఏకలవ్య శిష్యుడిగా నేర్చుకొని ఆయన మా గురువు అయ్యారు. అందుకని ఆ విధంగానే ఆయన స్థాపించిన సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ పుస్తకాలు, అవన్నీ ఆయన రెగ్యులర్గా రిలీజ్ చేసే బులెటిన్, ఇవన్నీ చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే, ప్రసన్న కుమార్ గారు ఆయన ఆంగ్ల భాష మీద ఉన్న కమాండు ఈ తరంలో, అంటే నేను చూశాను, నాకు 75 ఏళ్ళండి, నా తరంలో ఎవరు కూడా అంత లాంగ్వేజ్ మీద పట్టు ఉన్న మనిషి కనబడలేదు. ఆయన భాషా పరిజ్ఞానం ఎంత గొప్పదంటే, ఆయన మాట్లాడుతుంటే కొన్ని వర్డ్స్ మన డిక్షనరీలో వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆయన మాట్లాడే విధానం ఇప్పుడే చెప్పాను. అందుకే ఆయన్ని ఒక విధంగా చెప్పాలని నేనే నా వ్యాసంలో, పుస్తకంలో, మేము రిలీజ్ అయిపోయే పుస్తకంలో రాశాను, ఈజ్ ఎ సిల్వర్ టంగ్డ్ ఒరేటర్ అని. ఈ సిల్వర్ టంగ్డ్ ఒరేషన్ అన్నమాట బ్రిటిష్ రెజీమ్లో రైట్ ఆనరబుల్ విఎస్ శ్రీనివాస్ శాస్త్రి ఆయన రామాయణం మీద లెక్చర్స్కి బ్రిటిష్ వాళ్ళు, ఆయన ఇంగ్లీష్కి బ్రిటిష్ వాళ్ళు అంత ఆనందపడిపోయి ఈజ్ ఎ రైట్ ఆనరబుల్ విఎస్ శ్రీనివాస్ శాస్త్రి గారికి సిల్వర్ టంగ్ ఒరేటర్గా పిలిచేవారట. అదంతా ప్రీ ఇండిపెండెన్స్ డేస్. ఇండిపెండెన్స్ డేస్ వచ్చాక మా తరంలో ప్రసన్న కుమార్ గారు ఒక సిల్వర్ టంగ్డ్ ఒరేటర్గా నేను భావిస్తున్నాను. ఇకపోతే మ్యాష్ గారు సన్మానాలు, సత్కారాలు అన్నిటికీ దూరం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోరని నాకు తెలుసు. సన్మానం అంటే అంత దూరంకి వెళ్ళిపోతారు ఆయన, అసలు లోపలికి రానివ్వరు. అందువలన
రసజ్ఞ వేదిక మేము ఒక ప్రణాళిక చేశాం. మేష్ గారు గత 50-60 సంవత్సరాల నుంచి ఆయన సేవలు మనకు అందించిన సేవలకి విశాఖపట్నం తరఫున ఒక గుర్తుగా ఒక చిన్న కానుక ఇవ్వాలి ఆయన 90 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నప్పుడు అని భావించి మేష్ గారు ఏమీ లేదు, ఒక పుస్తకం తీసుకొస్తాం, దానికి ఫ్రెష్ షిఫ్ట్ అని పేరు పెట్టాం. ఈరోజు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆ పుస్తకం రిలీజ్ అవుతుంది. ఒక పుస్తకం రిలీజ్ చేస్తామని మీకు సన్మానం చేయం, ఓన్లీ ఒక పుస్తకం రిలీజ్ చేస్తాం. అది కూడా వెంకయ్యనాయుడు గారిని రిక్వెస్ట్ చేసాం, ఆయన చేస్తారు. మీరు ఎలాగైనా ఒప్పుకోండి అంటే మీరు నమ్మరు, 2-3 సార్లు 2-3 గంటలు ఆయనతో ఉండి ఆయన ఒప్పించి ఈరోజు ఈ సభ చేయగలుగుతున్నాం. అంత ఇది ఎందుకు చెప్తున్నానంటే అంత హంబుల్ మ్యాన్, ఎంత వినయం అంటే ఆయనకి. మాలాంటి చిన్నవాళ్ళని కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తారు, సార్ బాగున్నారా, లేకపోతే మేడం బాగున్నారా అని సంబోధిస్తారు. ఎప్పుడూ నువ్వు అన్న మాట వాడరు ఆయన. సో ఆ విధంగా ఈ పుస్తకంకి ప్రణాళిక జరిగింది. అప్పుడు ఈ పుస్తకాన్ని మా సెక్రటరీ ఆచార్య ప్రయాగ సుబ్రహ్మణ్యంకి, మా ట్రెజరర్ గోపాల్కి వాళ్ళ సంపాదకత్వంలో ఈ పుస్తకం మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకం ఇవాళ ఆవిష్కరణ జరగబోతోంది. ఈ పుస్తకంలో జాతీయ అంతర్జాతీయ విద్యావేత్తలు, మేష్ గారిని అభిమానించే స్టూడెంట్సు, అభిమానులు, అలాగే క్రీడా, సినీ, రాజకీయ రంగాల్లో మేష్ గారితో ఉన్న వారి ఉత్తరాలు, ఫోటోలు అన్నీ కూడా పొందుపరు. కేవలం వ్యాసాలు, మేష్ గారిని పొగుడుతున్న వ్యాసాలు కాకుండా ఆ వ్యక్తులందరూ ఆ విద్యావేత్తలందరూ రాసిన వ్యాసాలతో ఓ చక్కని పుస్తకం తీసుకొచ్చాం. దాని పేరు ఫ్రెష్ షిఫ్ట్ అని పెట్టాం. ఈ చిన్న మాటలతో ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా భోజనాంతరం మీటింగ్ అయ్యాక మా విందు భోజనం స్వీకరించి భోంచేసి ఆ పుస్తకం తీసుకొని వెళ్ళమని నా వినతి, నా ఇది. సభాముఖంగా మరొకసారి వెంకయ్యనాయుడు గారికి మా ధన్యవాదాలు. అలాగే హరిబాబు గారికి, హైదరాబాద్ నుంచి వచ్చిన మన సుబ్రహ్మణ్యం గారికి, అనురాధ గారు మాతో ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఆ చనువుతో ఆవిడికి, కేసీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముఖ్య అతిథి గౌరవనీయులు భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి బుక్ రిలీజ్. పుస్తకం పేరు ఫ్రెష్ షిఫ్ట్.
నమస్కారాలు. ముందుగా ఆచార్య ప్రసన్న కుమార్ గారి యొక్క 90వ జన్మదినం సందర్భంగా వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, వారు ఆరోగ్యంగా మరింత కాలం జీవించి వారి అనుభవాలను మనకి పంచి ఇస్తున్న కార్యక్రమం అవుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు ఆచార్య హరిబాబు గారు, అలాగే శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి అనురాధ గారు, అలాగే ఆచార్య బాలమోహన్ దాస్ గారు, ఆచార్య కేసీ రెడ్డి గారు, అలాగే కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ రఘురామారావు గారు, ప్రయాగ సుబ్రహ్మణ్యం గారు, ఈ విశాఖ రసజ్ఞ వేదిక తరఫున ఈ నిర్వహణలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారాలు. గురుతుల్యులు ఆచార్య ప్రసన్న కుమార్ గారి 90 వసంతాల వేడుక నవతి ప్రసన్నానికి విచ్చేయడం ఆనందదాయకం. ఇది ఒక అరుదైన ఉత్సవం. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ డిఫరెంట్ కైండ్. 30 ఏళ్లను ఒక తరంగా మన పెద్దవాళ్ళు చెబుతారు. 3 తరాలను దాటి 4వ తరానికి వారి అనుభవాలను జ్ఞాపకాలను అందజేసే ఈ అరుదైన సందర్భంలో పాల్గొంటున్న మనందరం అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ప్రసన్న కుమార్ గారి పేరులోనే ప్రసన్నత ఉంది. విద్వత్తు, ప్రసన్నత, చక్కని వాగ్దాటి, అనర్గళమైన యొక్క ఆ మాటల వీటిలో విషయ పరిజ్ఞానం మెండుగా ఉండి దానికి భాషా పరిజ్ఞానం కూడా జోడించి ఆ రెండింటిని మేళవించి మన ప్రజలందరికీ, ముఖ్యంగా యువతరానికి వారు అందించారు. వెరీ ఫ్యూ పీపుల్ గ్రో ఇన్ టు లెజెండ్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ అండ్ వెరీ రేర్లీ డూ టీచర్స్ కమాండ్ ది కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ నవేడేస్. ఆఫ్ కోర్స్ olden days were different, that Professor Prasanna Kumar does, that so many eminent luminaries from various walks of life are here today. It testifies to this fact. I can say with the force of conviction that Acharya Prasanna Kumar Garu had the career of a model teacher and an ideal guru in the real sense. While offering my respectable congratulations to him on reaching the milestone of 90 years, I must add that Acharya Prasanna Kumar Garu has lived a full life in true sense of the term. He lived every day of the 90 years with a sense of purpose and direction. చాలా మంది చూస్తుంటాం మనం, ఇంతకన్నా కూడా ఎక్కువ వయసున్న వాళ్ళని. But living with a purpose of and direction, that is extraordinary. That is the speciality of this great professor. This is the hallmark of this great individual. Professor Prasanna Kumar Garu's extraordinary grasp over his subject of political science is legendary. His insights into all aspects of the subject have inspired thousands of his students, many of whom have taken this discipline wearing the mark of being a student as a badge of honor. నేను ప్రసన్న కుమార్ గారి విద్యార్థులను చెప్పుకోవడం చాలా మందికి అది పెద్ద గౌరవంగా జీవితంలో భావిస్తూ ఉంటారు. 90 సంవత్సరాలు దాటిన
ఈ నవతి ఉత్సవాలకు కనకాభిషేకంగా నిర్వహించుకోవాలని మన సంస్కృతి చెప్తూ ఉంటుంది. అయితే మాస్టర్ ఇందాక చెప్పినట్టుగా రఘురామరావు గారు చెప్పినట్టుగా వారు సన్మానాలకి వాటికి పెద్ద అనుకూలం కాదు కాబట్టి మనం ఈ సాదా సీదాగా అందరం అభిమానంతో ఒక చోట కూడి 4 మాటలు వారిని గురించి మనం చేసుకొని మాట్లాడుకొని ఆ తర్వాత చిన్నగా చిరు సత్కారం చేసే కార్యక్రమంతో మనం కార్యక్రమాన్ని ముగిస్తాం. ఈ రోజుల్లో ఆరోగ్యకరంగా 60 సంవత్సరాలు గడపని నేపథ్యంలో శ్రీ ప్రసన్న కుమార్ గారు 90 ఏళ్లను ఆరోగ్యకరంగా పూర్తి చేసుకోవడం ముదావహం. అది భగవద్ అనుగ్రహం, వారి యొక్క కృషి. ఎందుకంటే ఎంతకాలం బతికామని కాదు, ఎలా బతికాము, దేనికోసం బతికాము అనేది చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటారు. వాట్ ఈజ్ ఎ మ్యాన్ విత్ పర్పస్, విత్ కన్విక్షన్, అండ్ హీ హ్యాస్ ఎ క్యారెక్టర్ అండ్ హ్యాస్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ ఆల్ టుగెదర్. That is the greatness of this professor. Having had a illustrious career that spans several decades, Professor Prasanna Kumar Garu is the founder and current president of the Center for Policy Studies here at Visakhapatnam, which functions as an independent think tank with intellectuals from all over India as part of it. Beginning his extraordinary career as a lecturer in Visakhapatnam famous college, AVN College, Professor Prasanna Kumar Garu rose through the ranks in academics to become renowned professor of politics and rector of Andhra University. His journey is truly a testament to dedication and excellence in education and research. Professor Prasanna Kumar Garu, apart from academics, has made a significant impact in the field of sports commentary. With a record spanning 30 years, he has provided commentary for prestigious tennis events, including Davis Cup and the Challenger Tennis Tournament. I am glad that the Visakha Rasagna Vedika has taken up itself to celebrate the occasion as Navati Prasannam today, and that it has brought out a book, Festschrift, a compilation of articles from intelligentsia and his admirers across India on this momentous occasion. It was Professor Prasanna Kumar Garu who founded Visakha Rasagna Vedika also in 2010 with the sole aim of taking the glory of literature, music, art forms and Indian culture closer to the people of Visakhapatnam. I am aware of the fact that it is apolitical and above the set ideologies. పరిపూర్ణ జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న నేను కూడా ఆలోచిస్తుండేవాడిని. అనేక జీవితాలను అధ్యయనం చేసిన తర్వాత ఆనందకరమైన జీవితమే పరిపూర్ణ జీవితం అని నాకు స్పష్టంగా తెలిసింది. ఆనందం అనేది బయట ఉండదు, మన ఆత్మ సంతృప్తిలోనే దాగి ఉంటుంది. జీవన రహస్యం. ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం అత్యంత సహజం. ఓ మనిషి ఆనందంగా ఉండేందుకు ఏం కావాలి? ఈ ప్రశ్నకు సర్వ ఆమోదమైన సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే కొందరికి ఇష్టమైన సంగీతం వినడం, మరికొందరికి ధ్యానం చేయడం, ఇంకొందరికి తమకు నచ్చిన వ్యక్తులతో సమయం గడపడం, కొంతమందికి నచ్చిన ఆహారాన్ని తినడం, వ్యాయామం చేయడం, ఇలా అనేక రకాల అంశాలు, వేరువేరు అంశాలు, వేరువేరు పనులు వేరువేరు మనుషులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని సంతోషకరమైన పరిస్థితులు తాత్కాలికంగా, మరికొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి. అయితే పరిస్థితుల కంటే మన వ్యక్తిగతమే అన్నిటికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వ్యక్తి స్వభావంతో పాటు ఆయన సానుకూల ఆలోచన ధోరణి కూడా ఉంటేనే ఆనందంగా ఉండగలరు. సానుకూలమైన ఆలోచన ధోరణి ఉండాలి. ఇది నేటి సమాజానికి చాలా అవసరం. రాజకీయ నాయకులతో సహా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సానుకూల ధోరణి ఉండాలి. ఏ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ ఇన్ కరోనా, ఆఫ్ కోర్స్
is a bad word. But now we are out of corona. సో ఈ పాజిటివిటీ అవుతుందో ఇది చాలా అవసరం. జీవితంలో నెగటివిటీ ఉండకూడదు. అబ్స్ట్రక్షన్ is not advisable. What is required is construction, not destruction. With conviction, some people do the destruction, some people do the obstruction, some people always talk very negatively, and they suffer also. By negativity they suffer themselves and make others to suffer. So the message from the life of Sri Prasanna Kumar Garu is, I want to tell the youngsters across not only Visakhapatnam, when I say something it goes out also. Please be positive, be constructive, be active. లైఫ్ ఏదో అటా అని కాకుండా చాలామంది చెప్తుంటారు చాలా బిజీగా ఉన్నానని. నేను ఆ మధ్య ఒక కుర్రాడు చాలా బిజీగా ఉన్నానంటే రా మాట్లాడదాం అన్నాను, పిలిచాను. ఏంటి ఏంటి బిజీ? నేను ఎప్పుడు బిజీ సార్ అన్నాడు. నిన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏం చేసావో నా కోసం, నాకు అర్థం కావడం కోసం ఒక తెల్లగాయత మీద కొద్ది రాయనా అన్న. ఒకటి రాశాడు. రాసిన తర్వాత చూశాను నేను ఉదయం 6 గంటల నుంచి బిజీగా ఉన్నాను. ఆ రాయడంలోనే బిజీగా ఉన్నాడు వాడు, ఇంకేం చేయలే. చెప్పేదానికి ఏముండదు. అట్ట కొంత చాలామంది సమయం గడిపేస్తూ ఉంటారు. అడిగితే బిజీ అని చెప్తుంటారు. మాస్టారు జీవితం ప్రతి క్షణం కూడా తన జ్ఞానాన్ని, తన విజ్ఞానాన్ని ఇతరులకు పంచే కార్యక్రమంలో ఆయన పూర్తిగా నిమగ్నం అయినాడు. అది కామెంటరీ కావచ్చు, అది ప్రసంగం కావచ్చు, లేకపోతే తన ద్వారా జరిగిన కార్యక్రమాల్లో వారిచ్చే సందేశం కావచ్చు. ఇవన్నీ కూడా వారు తన జీవితంలో తాను నమ్మిన, విశ్వసించిన, తన అధ్యయనం చేసిన, తాను తెలుసుకున్న విషయాలను సమాజానికి మళ్ళా తిరిగి ఇవ్వడం. మన భారతీయ హిందూ సంస్కృతిలో షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్, పెంచుకో ఇతరులతో పంచుకో అని. ఏదైనా పెంచుకోవచ్చు అనుకోండి, ఆ పెంచుకున్న దాన్ని ఇతరులతో పంచుకోవాలి. పంచుకున్నప్పుడు ఉండే ఆనందం అనిర్వచనమైంది. ఆ పంచుకోవడం సంపదే కావాల్సిన అవసరం లే, డబ్బే కావాల్సిన అవసరం లే, తెలివి, విజ్ఞానము. దాన్ని ఇతరులతో పంచుకోవడం అవుతుందో అది మాస్టర్ చేసినా, చేస్తున్నా, కొనసాగిస్తున్నట్టే కార్యక్రమం. అందువల్ల వారు ఆ యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. ఈ సానుకూలమైన ప్రశాంతమైన మనసుతో సానుకూలమైన ఆలోచనలు వస్తే తోటి వారి పట్ల పరస్పర గౌరవంతో మెలగడం, మన పరిసరాలను ఆనందంగా ఉంచుకోవడం వంటివి కూడా ఆరోగ్యాన్ని, సానుకూల ఆలోచనను, తద్వారా ఆనందాన్ని మనకు కలిగిస్తూ ఉంటాయి. మన చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే, మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవడం, స్వచ్ఛమైన మనసుతో నిస్వార్థంగా అవసరాల్లో ఉన్నవారికి సేవ చేయడం, తెలవని వారికి తెలియజెప్పడం, ప్రకృతితో సమయం గడపడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం వంటివి కూడా ఆనందాన్ని, ఆయుష్ని పెంచుతూ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను యువకుడికి, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అండ్ దెన్ నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రతి ఒక్కరూ యువకుడు అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించు, గురువు నుంచి జ్ఞానం సంపాదించు, మంచి వాళ్ళతో స్నేహం చేయి, మంచి పనులు చేయి, నీ ఆలోచనలను ఇతరులతో పంచుకో, నీ ఆస్తిని కూడా ఇతరులతో పంచుకో. ఆ సేవా కార్యక్రమం చేయడం ద్వారా మనకి చెప్పలేనంతటి ఆనందం కలుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం, ఎలాంటి సేవ అయినా సరే వారు ఎక్కువ కాలం జీవిస్తారు. వయసులోనే కాదు, వారు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. నువ్వు మరణించిన తర్వాత కూడా జీవించాలంటే నీ ఆలోచనలను, నీ మంచి పనులను, నీ సేవా కార్యక్రమాలను ఇతరులతో పంచుకోవాలి. అప్పుడు ఆ తర్వాత కూడా జీవిస్తారు. మహామేధావులు అనేక మంది. నాకు ఈ విశాఖపట్నం వచ్చిన తర్వాత ఒక పెద్ద అదృష్టం ఏంటంటే, నా జీవితంలో నేను మామూలుగా కొద్దిగా చిన్నప్పటి నుంచి దుడుకు మనిషిని, కొద్దిగా చాలా దుడుగ్గా ఉండేది. వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విశాఖపట్నం వచ్చిన తర్వాత పెద్దలు, కీర్తిశేషులు, పూజ్యులు తెన్నేటి విశ్వనాథం గారితో పరిచయం అయిన తర్వాత నా స్వభావమే మారిపోయింది. స్వరూపం మారలేదు కానీ స్వభావం మారిపోయింది. సాయంత్రం పూట ఆయన ఇంటి దగ్గర ఆధ్యాత్మిక
భాషణలు పెడుతూ ఉంటే నేను హరిబాబు గారు మేము వెళ్ళి ఎక్కడ కూర్చొని వినేవాళ్ళం. ఆ టాకీస్ ప్రభా టాకీసా దాని ఎదురుగుండా అద్భుతంగా దివాకర్ రావు వారు వాళ్ళందరూ వచ్చి అక్కడ రామాయణం గురించి మహాభారతాన్ని గురించి చాలా విషయాలు చాలా తేలికైన భాషలో అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పేవాళ్ళు. అది వినడం ద్వారా నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. నేను ఎప్పుడు అది గుర్తుపెట్టుకొని ఉంటాను. నా ఆలోచన ధోరణిలో కూడా మార్పు వచ్చింది, నా వ్యవహార ధోరణిలో కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఒక రకంగా ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు అది ఎంతో ఉపయోగపడింది. నేను పల్లెటూరులో పుట్టాను. రోజుకు 4 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళేవాడిని. మా అమ్మ నాన్న 10వ తరగతి దాటి చదువుకోలే. మా తాత పెద్ద బాల శిక్ష మాత్రమే చదివాడు ఆ రోజుల్లో. అయితే అందరికీ ఊళ్ళో వాళ్ళందరికీ విషయ బోధన చేస్తుండేవాడు పెద్ద బాల శిక్ష చదివి. రాజకీయంలో ఎవరు లేరు మా కుటుంబంలో. అయినా అక్కడి నుంచి వరుసగా అక్కడి వరకు చేరుకొని 2వ అత్యున్నత రాజకీయ మన రాజ్యాంగ పదవికి చేరుకోవడానికి కారణం ఇతరుల మహానుభావుల యొక్క ఆ జ్ఞాన బోధ విషయ పరిజ్ఞానం వల్లనే నేను ఆ ఉన్నత స్థాయికి వెళ్ళగలిగానని చెప్పని నేను భావిస్తూ ఉంటాను. అందుకని విశాఖపట్నం ఈ నగరం, ఈ విశ్వవిద్యాలయం భూమిక కూడా నా జీవితంలో, నా ఎదుగుదలలో అత్యంత ప్రభావవంతమైన యొక్క పాత్ర పోషించాయని చెప్పి నేను చెప్పగలను. ఈరోజు ఈ రసజ్ఞ వేదిక తెలుగు భాష, అలాగే మన యొక్క సాంప్రదాయం, మన సంస్కృతి అనేక విషయాలపైన అనేక మంది ప్రముఖులను పిలిపించి, అలాగే అనేక మంది రాసిన మంచి పుస్తకాలను విడుదల చేయించి, అదేవిధంగా సంగీతము, సాహిత్యము వాటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క మానవ ఆలోచనలను సరైన దారిలో పెంచడం కోసం ఉపయోగపడే అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందువల్ల ఈ సందర్భంగా నేను ఈ యొక్క రసజ్ఞ వేదికను కూడా నేను అభినందిస్తున్నాను. వారు వచ్చి నాకు చెప్పగానే మాస్టర్కి ఇలా 90 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, మనం అందరం కూడా 90వ జన్మదినోత్సవం కార్యక్రమం చేద్దామనంటే నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. ప్రసన్న కుమార్ గారు నేరుగా మాస్టర్ కాదు, కానీ మేము చదివినప్పుడు ఈ యూనివర్సిటీలో ప్రసన్న కుమార్ గారి పేరు తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. మధ్యలో వచ్చిన కొంతమంది వైస్ ఛాన్సలర్ పేరు కూడా గుర్తుండకపోవచ్చు, కానీ ప్రసన్న కుమార్ గారి పేరు మాత్రం అందరికీ గుర్తుంటుంది. అంత ప్రభావవంతమైన యొక్క ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు. అంత అందరితో, సామాన్యులతో సహా, పిల్లలతో సహా అందరితో చాలా చనువుగా ఉండేవాళ్ళు. అని విషయ పరిజ్ఞానం మెండుగా ఉండి, వ్యక్తిత్వం మంచిగా ఉండి, సామాన్యులకు కూడా విషయాలను తెలియజెప్పేంటే వారు పద్ధతి అవుతుందో అది ఎంతో అభినందనీయమైనది. అందువలన ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ మహనీయులైన వ్యక్తులను మనం సన్మానించుకోవడం ఎందుకంటే అది యువతరానికి స్ఫూర్తినివ్వడం కోసం. ద రీజన్ ఫర్ ఫెలిసిటేటింగ్ ప్రొఫెసర్ ప్రసన్న కుమార్జీ ఈజ్ ఇట్స్ నాట్ ఆయనకు ఒక సెలవు గప్పి ఏదో కండువా పెట్టి లేకపోతే ఒక జ్ఞాపక మొమెంటో ఏదో ఇస్తేనే ఆయనకు వచ్చే ఇది కాదు. దాని ద్వారా ఇతరులకు మరి అంత ఉన్నత స్థానానికి చేరుకున్నారు, మనం కూడా వారి దారిలో నడిస్తే మంచిది అనేట ప్రేరణ కలుగుతుంది. ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫెలిసిటేషన్. అందుకని నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న రసజ్ఞ వేదికను నేను అభినందిస్తున్నాను అందరి తరఫున కూడా. వారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పని భావిస్తూ, నాకు వేరే కార్యక్రమం కూడా ఉంది. రేపు మరొక ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారి 100వ జయంతి. దానికోసం నేను విజయవాడ వెళ్ళి నాగార్జున విశ్వవిద్యాలయానికి వెళుతూ ఉన్నాను మధ్యాహ్నం నుంచి బయలుదేరి. అందువల్ల ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. మరొకసారి రసజ్ఞ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆచార్య ప్రసన్న కుమార్ గారికి వినయపూర్వకంగా నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఆయన సన్మానించడమే నాకు సత్కారం. అది అందరి తరఫున, ఇది నా తరఫున. ఇది మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.
మోడీ బారిన చెట్టు చిగురిస్తున్న చెట్టు ఇందులో అందరూ రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ మీరు కూడా వేశారు మీరు కూడా వేశారు. నువ్వు ఉండు. కనబడు.